ఇంకొకటి, ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారిన తర్వాత ఒక రకమైన వాతావరణం ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, లేదు బీఆర్ఎస్ పార్టీ లేదు, నేను కాంగ్రెస్లో పోతే కాంగ్రెస్లో న్యాయంపడి వస్తారు, నేను బీఆర్ఎస్లో పోతే బీఆర్ఎస్లో న్యాయంపడి వస్తారు, బీఆర్ఎస్లో కొద్ది గొప్ప ఉంటే లాస్ట్లో సర్దుబాటు చేసుకోవచ్చు, నేను కాంగ్రెస్కి వెళ్తా, అనుకూలమైన వాతావరణం లేకపోతే బీఆర్ఎస్కి వెళ్తా అనేటువంటి వాతావరణం కూడా ఆయన అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారు. ఈ వేదిక మీద పెద్దలు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం. నేను అన్న బాజిరెడ్డి గారు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే చెప్తాను, మీరు మాకు స్పష్టంగా మాట ఇవ్వండి, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని కానీ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోమని అంటే మేము పార్టీల కోసం రావాలని చెప్తాం. ఈ వేదిక మీద ఉన్న ముగ్గురు పెద్దలకు ఒకటే మాట చెప్తున్నాను, 18 hours కాదు 24 hours పని చేస్తాం. వెరీ గుడ్. రేపు ఎవరు అభ్యర్థి అయినా సరే పార్టీలలో ఒక వాతావరణం ఏమిటంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక పెద్ద ఫిగర్, బాన్వాడ ఆయన ఇస్తే ఎట్లా ఒక సీట్ వస్తుందనేటువంటి ఒక చెడు అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని గుర్తుపెట్టడానికి ఇవాళ మేము ఒకటే క్లియర్గా చెప్తున్నాం, మీరు సెలెక్ట్ చేసి ఒక సామాన్య కార్యకర్తకి వెళ్ళి ఆ భుజాల మీద కట్టుకొని తీసుకెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాపాడుతాం. కానీ దొంగలు దగ్గర దొంగల దగ్గర మాటలు పెట్టకుండా పక్కన మిమ్మల్ని అడుగుతాము. రెండవది, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి జాకోరా పెద్దోడు లెక్చరేషన్ ప్రారంభోత్సవం జరుపుతాము. ఇవాళ ఒక ట్రయల్ రన్ చేసింది. ఆ ట్రయల్ రన్లో పైపులలో లీకేజ్ బయటకు వస్తుంది. ఇప్పుడు పొద్దున సంఘటన లేదు. ట్రయల్ రన్లో లీకేజ్ ఏం పరిస్థితి అంటే స్కీమ్ మొత్తం స్పష్టంగా క్లియర్గా లేదు, ఫెయిల్ అయిపోయినటువంటి వాతావరణం కనపడుతుంది. సంబంధిత అఫీషియల్కి నేను ఫోన్ చేసి మాట్లాడితే, అన్న మీకు దండం పెడతా, ట్రయల్ రన్ మినిస్టర్ గారికి ఓపెన్ చేసేది నాకు మీరు ఎవరికి చెప్పకుండా మా మీద ఒత్తిడి ఉండదని చెప్తున్నటువంటి సంఘటనలు ఏమవుతున్నాయో ఆయన పూర్తిగా ఈ 30-40 ఏళ్లలో శాసనసభ్యుడు కాకముందు శాసనసభ్యుడు అయిన తర్వాత కూడా కేవలం ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకొని దోపిడీ చేసినటువంటి సందర్భం మీ అందరి ముందు చూస్తూ వారి వైఫల్యాలను మనం బయట పెట్టాల్సిన పరిస్థితి. రెండవ విషయం ఏమైతుందో, ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి వైఫల్యాలు మనం ఏం అడగాల్సిన అవసరం లేదు. ఒక సామాన్య రైతు కుటుంబానికి అర్థమవుతుంది, ఎకరానికి 2 ఎకరాలకు పైసలు వేసిండు, అంతకంటే మించి పైసలు లేని దగ్గర పైసలు లేవు. ఈ పైసలు లేని ప్రభుత్వం